పోలవరంపై సీఎం చంద్రబాబుకు శ్రద్ధ లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 7 గ్రామాలు కలిసినందుకే గొప్పగా చెప్పుకుంటున్నారని, వైఎస్ ఎన్నో అనుమతులు తీసుకొచ్చారని తెలిపారు. క్లిష్టమైన అనుమతులన్నీ వైఎస్ హయాంలోనే వచ్చాయని, చంద్రబాబు అసత్యాలు చూస్తుంటే కోపం వస్తుందని అంబటి అన్నారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయమని అంబటి రాంబాబు అన్నారు. నా కోపం వచ్చింది, మాకు చాలా బాధేస్తుంది. నువ్వు చెబుతున్నటువంటి అసత్యాలు చూస్తున్నప్పుడు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు, రాజకీయాలకు పనికిరానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దీన్ని సర్వనాశనం చేసేశాడు అనేటువంటి ఒక అపవాదు వేస్తున్నప్పుడు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలనే ప్రయత్నం చేస్తున్నావు. నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు. నాకు అర్థమవుతుంది ఎందుకు దూషించాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతాడనేటువంటి ఒక భయం, ఆయనకి 40% ఓట్ల శాతం ఉందనేటువంటి భయం. మీరు ముగ్గురు కలిసినా కేవలం 56% మాత్రమే వచ్చాదనేది నీకు తెలుసు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంతై అంతై ఒటుడంతై అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు. కాబట్టి నువ్వేం చేయలేవు, కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు. కాబట్టి చదువు దొరికింది, శ్వేతపత్రం, పోలవరం, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు, ఆంబోత్ అంటాడు. మళ్ళా నన్ను ఆంబోత్ అనేటువంటి మాట మాట్లాడాడు. నన్నే అనుకుంటున్నా మరి, ఎందుకంటే అనేవాడు కదా. నీకు